Couple is on call, so call వస్తుందేమో 2 minutes. So yeah, నిన్న చెప్పినట్టుగా I'm back with my జిడ్డు మొహం and welcome back to my YouTube channel. This is day 2 of me being unemployed and so మధ్యాహ్నం 3 అయింది. ఇప్పటి వరకు నేను ఏం పీకలేదు, సో ఐ డెంట్ ఫిల్మ్ ఎనీథింగ్. బట్ ఇప్పుడే మా హస్బెండ్ నాకు మళ్ళీ ముందు నువ్వు చేసిన స్పైసీ బటర్ మిల్క్ తాగాలనుంది అని చెప్పారు. సో అందుకని ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు షేర్ మై సీక్రెట్ రెసిపీ విత్ యూ. అది చాలా ఈజీ, ఆల్రెడీ అందరు చేసేసే ఉంటారు, బట్ స్టిల్ వాచ్ ఇట్ అగైన్ బికాస్ ఐఎమ్ మేకింగ్ ఇట్. కమ్ అలాంగ్. సీరియస్లీ సో ఎక్కువ గోల చేయకుండా చేయాలి బటర్ మిల్క్. మన బటర్ మిల్క్ చాలా 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 సింపుల్. ఫస్ట్ కావాల్సినంత పెరుగు తీసుకుందాం. ఐమ్ గోయింగ్ టు మేము కొంచెం ఎక్కువ చేసుకుందాం అనుకుంటున్నాం. కవ్వం తీసుకుని, ఎప్పుడైనా టేస్ట్ చెక్క కవ్వంతోనే చాలా బాగా వస్తుంది, వేరే కవ్వంతో అంత బాగా రాదు. చిలికేసేయాలి. కొంచెం చల్ల వాటర్, కొంచెం ఉప్పు, ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అండ్ కొంచెం జీలకర్ర కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగలో మనం ఇది వేసేసుకుందాం. We are done. కొన్ని ఐస్ క్యూబ్స్ and the most yummiest summer majjiga is ready. He liked it. He said it's wonderful. చాలా హాయిగా ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్ కోసం చల్లగా కూడా ఉంటుంది అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఒక మంచి కిక్ ఇస్తుంది. సో బేసిక్గా నౌ దాట్ వీ ఆర్ ఆన్ అ సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ అని సో నేను ఇంకొక కూల్ డ్రింక్ కూడా చెప్పబోతున్నాను ఫర్ యువర్ ఫేస్. బేసిక్గా స్కిన్ కేర్కి, సిన్స్ దిస్ ఇస్ సమ్మర్, యూ లవ్ దట్ టిప్, బ్యూటీ టిప్, స్కిన్ కేర్ టిప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్. అండ్ సెకండ్ థింగ్, ఇట్స్ డెడ్ మైక్ టెస్టింగ్ 1 2 3. కొంచెం రెస్ట్ తీసుకోవాలనుంది, బట్ ఈ పార్ట్ ఫినిష్ చేసేసి మనం రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు మనం చేయబోయేది ఫ్రోజన్ ఫేషియల్, బట్ ఓన్లీ విత్ వన్ ఐటమ్ అనమాట. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ అ కీరా. I've already ordered కీరాస్. ఒకటే కీరా తీసుకోండి. చిన్నది తీసుకున్నాను నేను అండ్ ఐఎమ్ కటింగ్ దిస్ ఇంటూ హాఫ్. సగం చేస్తున్నా. శుభ్రంగా వాష్ చేసి సగం
దీన్ని శుభ్రంగా వాష్ చేసి సగం చేసేయాలంతే. సో ఈ కీరాని డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయాలి. నా డీప్ ఫ్రీజర్ కరెంట్లీ ఖాళీగా ఉంది. సో ఆఫ్టర్నూన్ నేను కీరాని రిఫ్రిజిరేట్ చేశాను కదా, అప్పటి నుంచి నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడే నాకు కొంచెం టైం దొరికింది. సో నేను ఫ్రిడ్జ్లోంచి కీరా తీసేసుకున్నాను. ఇవి ఫ్రోజ్ అయిపోయాయి, చాలా గట్టిగా అయిపోయాయి ఇవి. బేసిక్గా ఏంటంటే జస్ట్ ఇప్పుడు వెరీ సింపుల్, ఇది తీసుకుని మొత్తం మీ త్రూ అవుట్ యువర్ ఫేస్ దీన్ని అప్లై చేసుకోవాలంతే. జస్ట్ ఇట్లా ఇలా ఫేస్ అంతా ఇలా ఒక 20 minutes రెండింటిని వాడి, అండ్ ఇలా కళ్ళ పైన కూడా ఇలా యూజువల్గా చాలామంది ఐస్ అప్లై చేసుకుంటూ ఉంటారు ఫేస్కి, అండ్ కీరా కూడా ఫేస్కి పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం జస్ట్ ఆ 2 స్టెప్స్ని కలిపి చేసేసామంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి కళ్ళ చుట్టుపక్కల ఆర్ ఫేస్లో ఎక్కడైనా పఫీనెస్ ఉన్నా సరే ఆ పఫీనెస్ చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాట. అండ్ ఆల్సో మన స్కిన్కి ఎక్కడైనా రెడ్నెస్ ఉన్నా లేదా ఏమైనా స్కిన్ ఇరిటేషన్స్ అలాంటివి ఉన్నా కూడా చాలా తొందరగా నయమైపోతాయి. అవి నయమైపోవడం యాజ్ ఇన్ స్కిన్ చాలా కామ్ అవుతుంది. అండ్ ఆల్సో కీరా అప్లై చేయడం వల్ల మన పోర్స్ టైటన్ అవుతాయి, అండ్ స్కిన్ కూడా చాలా ఫర్మ్గా అనిపిస్తుంది అనమాట. ఫ్రీక్వెంట్గా మీరు అప్లై చేస్తుంటే, ఇది మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ 2 daysకి ఒకసారి కానీ అలా చేసుకుంటూ ఉంటే వితిన్ ఒక 2-3 weeks మీరు చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూస్తారు. బికాస్ నేను నా స్కిన్లో ఆ డిఫరెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను ఇది షేర్ చేస్తున్నాను అనమాట. సో యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ లేటర్ ఇఫ్ యూ యూస్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. రేపు నేను ఇంకొక వ్లాగ్తో ఐ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.